ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా ఒకసారి చూస్తే కనీసం ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమైనా జ్ఞానం కలుగుతుందని నేను భావిస్తున్నాను. దానమయ్యపేట చుట్టుపక్కల బాధిత గ్రామాలు ఇవాళ మనకు కడుపు నిండా బాధ అనిపించిన గత 82 రోజులుగా మనము ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి గట్టిగా ఉద్యమ బాట పట్టిన, ఈ ఫ్యాక్టరీ వల్ల జరుగుతా ఉన్న నష్టాలు మాకు ఇవి అని గట్టిగా చెప్పిన వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైగా ఆడవాళ్ళని చూడకుండా కూడా కొట్టి ఏకంగా కేసులు పెట్టిన పరిస్థితులు. ఇవాళ ఇక్కడ పడతా ఉన్న బాధలు, ఈ ఫ్యాక్టరీ ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం ఏ రకంగా వీళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాల మీద ఇవాళ రాష్ట్రం మొత్తానికి తెలియజెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి మనసు మారాలి. ఇక్కడ ఫ్యాక్టరీ కడతా ఉన్న యాజమాన్యం మనసు మార్చుకుని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లే పరిస్థితి రావాలి. ఇటువంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి రావాలి అని ఎవరైనా కూడా ఆశిస్తారు. కానీ ఈ కంపెనీలన్నీ రావాల్సిన చోట రావాలి. పక్కనే విశాఖపట్నంలో ఫార్మా సిటీ ఉంది. ఆ ఫార్మా సిటీలో ఇదే కంపెనీ కనుక వచ్చి ఉంటే అందరం కూడా ఆనందించే వాళ్ళము ఆ కంపెనీ వచ్చినందుకు. కానీ ఈ కంపెనీని ఎక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారో తెలుసా? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ తీసుకొచ్చి పెడతా ఉన్నది హ్యాచరీసు, తుని నియోజకవర్గంలో ఉన్న హ్యాచరీసు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం, హ్యాచరీస్ ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం. అత్యధికంగా హ్యాచరీస్ ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో రొయ్య పిల్లలు బతకాలి అని అంటే సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా ఉండాలి. సముద్రపు నీళ్లు పొల్యూట్ అయిపోతే, సముద్రపు నీళ్లు కలుషితమైపోతే రొయ్య పిల్లలు బతకవు. రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్నల అవస్థలు పడే పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యాచరీస్ వాళ్ళు రైతన్నలందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి. ఇదే డివిస్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ చేసేది ఏమిటో తెలుసా? ఫార్ములేషన్స్ చేస్తూ ఉంటే అందరం సంతోషపడేవాళ్ళం. కానీ వాళ్ళు చేసేది ఏమిటో తెలుసా? ఏపీఐ అంటే దాని అర్థం బల్క్ డ్రగ్స్ కన్నా ఒక స్థాయి చిన్నది. వీళ్ళు చేసేది ఏమిటో తెలుసా? 65 లక్షల లీటర్ల మంచినీళ్లు తీసుకొని 55 లక్షల లీటర్లను కలుషితం చేసి అవి నేరుగా సముద్రంలోకి కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ దివీస్ అనే కంపెనీ. ఒక్కసారి ఇక్కడి ప్రజలు అక్కడికి ఆ రోజు నేను వచ్చినప్పుడు నాతో అడిగారు, అన్నా మాది తుని మున్సిపాలిటీ, మా తుని మున్సిపాలిటీలో మేము రోజుకు నీళ్లు తాగేది ఎంత అంటే అక్షరాల 45 లక్షల లీటర్లు మేము రోజుకు వాడుతామన్నా నీళ్లు. అటువంటిది డివిస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి మేము వాడే నీళ్ల కన్నా ఒక 10 లక్షల లీటర్లు అంటే 55 లక్షల లీటర్లు కలుషిత నీరు సముద్రంలోకి కలిపే కార్యక్రమం జరుగుతా ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు. ఈయనే నా ప్రజానేత, దీనికోసమైనా మీరందరూ ఓట్లు వేసింది. ఒక పాఠశాల విద్యార్థిలాగా లెక్కలు చెప్పాడు మనందరికి. ఇప్పుడే మీరందరూ విన్నారు. ఏమైపోయింది ఆ రోజుకి ఈ రోజుకి మార్పు? దేనికోసం ఆయన ఉపన్యాసాలు చెప్పాడు? అభివృద్ధి కోసం చెప్పాడా, ఓట్ల కోసం చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం? ఏ మాత్రమైనా నిజాయితీ ఆ మనిషిలో ఈ రోజు కనపడుతుందా? ఇది మీరు ప్రశ్నించాలి.